ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన వ్యక్తి గడీలకు బానిసగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మారారని పిర్జాదిగూడ మేడిపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. అలాగే పీసీసీ నేత వజ్రేష్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు వదిలేష్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిర్జాదిగూడలో మేడిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, ఫిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి శ్రీరాముల ఆధ్వర్యంలో ఫిర్జాదిగూడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి బహుజనుల కోసం పనిచేస్తానని చెప్పి బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం గడీలకు బానిసగా మారారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అలాగే పీసీసీ నేత వజ్రేష్ యాదవ్, అనిల్ రెడ్డి, అంజరెడ్డి వంటి నాయకులు ప్రజాపాలన కోసం కీలకంగా పనిచేశారని పేర్కొన్నారు. వజ్రేష్ యాదవ్ ఉప సర్పంచ్ స్థాయి నుండి సర్పంచ్గా ఎదిగి 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బీసీ నాయకుడని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఆయన ఎదుగుదలను ఓర్వలేక మాజీ మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఫిర్జాదిగూడ, మేడిపల్లి, బోడుప్పల్ ప్రాంతాలకు మల్లారెడ్డి ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. నియోజకవర్గంలో మొత్తం దొంగ కెమెరాలు పెట్టారు, దొంగ ఓట్లతో గెలుపొందారు. మా నాయకులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను మేడ్చల్ నియోజకవర్గంలో తిరగనివ్వబోమని హెచ్చరిస్తున్నాం. అంజిరెడ్డి ఎవరు, అనిల్ రెడ్డి ఎవరు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి మా లోకల్ ఏరియాకి వచ్చి నువ్వు ఎవరు, అసలు నీకు ముందు నువ్వు ఆ జుట్టు పెంచుకో, నీ నెత్తిపైన జుట్టు పోయి మైండ్ పని చేస్తలేదు. ఎవరు ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఉన్నారో అది తెలుసుకొని నువ్వు మాట్లాడు. ఫస్ట్ నీకు ఎవరు ఏ పదవిలో ఉన్నారు, ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు, ఏ నియోజకవర్గం వచ్చిన విషయం కూడా నీకు తెలియకుండా మా నాయకుడి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రాబోయే రోజుల్లో మేడ్చల్ నియోజకవర్గానికి ఎప్పుడైనా వస్తే చెప్పులు తీసుకొని కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో నువ్వు మేడ్చల్ నియోజకవర్గం రావడానికి కూడా భయపడే విధంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఏకమై ఆ రోజు చూపిస్తాం. నీకు వజ్రేష్ యాదవ్ ఎవరో, అనిల్ రెడ్డి ఎవరో, అంజిరెడ్డి ఎవరో నీకు ఆ రోజు చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మిత్రులారా. పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు. మరి మీడియా మిత్రులకి, విలేకరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున ఆర్ఎస్ ప్రవీణ్ అనే ఒక పెద్ద మనిషి, ఆయన చదువుకున్న చదువు కూడా వివరియకుండా మీకు శాతనైతే కాంగ్రెస్ పార్టీ తప్పులు ఏం చేసిందో ప్రశ్నించకుండా వ్యక్తిగతంగా పేర్లతోటి సంపాదించడం అది బాగా నచ్చలేదు. అది కూడా మీకు చదువుకున్న చదువుకు వెలుగుంటే దయచేసి మీ భాష మార్చుకోవాలి. వ్యక్తిగతంగా పేర్లతో విమర్శించే రైటు నీకు లేదు. నీకు చదువుకున్న చదువులకు ఇంతేనా నువ్వు చదువుకుంది అని చెప్పి అనేది సీ అండ్ టూ అని చెప్పి జనం కూడా చీ కొడుతున్నారు. నీ ఎవరి మార్చుకోవాలని చెప్పని కోరుతున్నారు. వజ్రేష్ యాదవ్ ఎవరైతే నీకెందుకు, అంజిరెడ్డి ఎవరైతే నీకెందుకు, అనిల్ రెడ్డి ఎవరైతే నీకెందుకు, మరి అదే ప్రశ్న మేము వీడికైనా అడుగుతున్నాం. ఈ మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి నువ్వెవరు, మేము వీళ్ళెవరో మేము చెప్తాం. వీళ్ళు ఎంత ఏం చేసిరు, ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఏం చేసిరు మేము చెప్తాం. అసలు నువ్వేం చేసినావు చెప్పు. ఈ మేడ్చల్ నియోజకవర్గానికి నీ వల్ల ఏం మురగబెట్టింది ఏంటి, వచ్చి మేడ్చల్ ప్రజల్ని విమర్శించేది ఏంటి అని చెప్పేది క్వశ్చన్ మార్క్. నువ్వు దళితుల్ని నేను ఐపీఎస్గా రిజైన్ చేసి దళితులకు సేవ చేస్తా, నేను బహుజన సమాజం నేను నిర్మిస్తా అని చెప్పనే వ్యక్తివి నువ్వు ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ పార్టీలకు పోయి నువ్వు వ్యక్తిగతంగా ఎట్లా మాట్లాడే రైతుకి ఎవడిచ్చింది అంటున్నా. ఇప్పుడే చెప్తున్నావు, ఈ వేదిక మీద చెప్తున్నావు. వీడికే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ మీద ఫిర్యాదు చేస్తాం, వదిలిపెట్టాం. నీ చేతనైతే ఆర్ఎస్ ప్రవీణ్ గారు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సవాల్ ఇసిరేస్తున్న మీడికేని
ఒక్కసారి రా, ఏడుకొస్తున్నావు చెప్పు, మేము వస్తాం, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. లేకపోతే ఈ వజ్రషాద్ ఎవరని అప్పుడే చెప్తాం, ఈ అంజిరెడ్డి అని అప్పుడే చెప్తాం, అనిల్ రెడ్డి ఎవరని అప్పుడే చెప్తాం. నీకెవరో పక్కోలు ఎగేస్తే భుజాలు దులుపుకుంటే కుదరదు. ఆర్ఎస్ గారు, నీకున్న విలువ తీసుకుంటున్నావు. ప్రజాక్షేత్రంలో తూ అంటురు, చీ అంటురు, నిన్ను విమర్శిస్తురు. ఒక విధంగా అందరికి ఒక గౌరవం ఉండే, ఒక ఐపీఎస్ కదా, వీళ్ళతో మాట్లాడతాడు కదా అనుకున్నాం. ఎస్, పార్టీకి ఏమైనా తప్పు చేస్తే పార్టీ మీద విమర్శించు, దాన్ని మేము కౌంటర్ ఇస్తాం. కానీ పార్టీని పక్కకు పెట్టి వ్యక్తిగతంగా మనుషులని పేరు పెట్టి వీళ్ళ పేరు పెట్టి ఎవరు ఎవరు అని చెప్పంటే నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు.